హాయ్ నమస్తే, వెల్కమ్ టు NSTV. గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరం కలిసి కృషి చేద్దామని కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా గుంటూరు నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అత్యాధునిక ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు, స్వీపింగ్ మిషన్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి ప్రారంభించారు. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో తాను ఏదైతే 2047 నాటికి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, 99% ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి విజయంతో పనిచేస్తుంది ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్ కొత్తటి సిస్టమ్ ఉంది. ఇది మిలీనియం నగరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా గుంటూరు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు మీరంతా గమనిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా 460 కోట్ల రూపాయలతో అభివృద్ధి రేపో మాకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అట్లనే క్లీన్ అండ్ గ్రీన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాదాపు 25 ఆటోల్ని మనం ఇక్కడ గుంటూరు కార్పొరేషన్లో నిర్మించుకోవడం జరుగుతుంది. ఇంకా 175 డిఎస్పీలు వస్తాయి, 175 ఆటోలు వస్తాయి. తద్వారా ప్రతి 1000 ఇళ్లకు ఒక ఆటో ప్రజలకు సౌకర్యం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దోమలు లేనటువంటి ఒక నగరంగా తీర్చిదిద్దాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనతో పాటు ఈరోజు కార్యక్రమం చాలా అదృష్టంగా అన్ని పట్టణాల్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ శాశ్వతంగా క్లియర్ చేయాలంటే ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అర్బన్ మినిస్టర్ నారాయణ గారు ఆలోచించి ఒక PPP మోడల్లో అవుట్సోర్సింగ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏమి కొనదు, వీటిని వేరే వాళ్ళే డ్రైవర్ని పెట్టుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చేసుకెళ్ళే రాష్ట్రంగా మన గుంటూరుకి 100 దాకా మీకు ఆటోస్ వస్తాయి. ఇది చూస్తే టాటా స్ట్రాంగ్గా ఈ 225 వచ్చినాయి. 5 రాళ్ళకి 90 కోట్లు అంటే సొంతకి 68,000 మున్సిపల్ ఆటోకి పే చేస్తుంది. డ్రైవర్ శాలరీలు కానీ డీజిల్ పెట్రోల్ కానీ అన్ని పెట్టుకొని ఒక ఆటో 1000 ఇళ్ళకి వెళ్ళి చేసుకొచ్చేటువంటి మెకానిజం. వాళ్ళు కండక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎండ్-టు-ఎండ్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా నీళ్ళకి వెళ్ళారు, ఎంత తీసుకెళ్లారు అనేది కూడా కమిషనర్ గారు చేయగలుగుతారు. ద్వారా అన్ని ప్రాంతాల్లో చెత్త అనేకుండా నీట్గా ఉంటుందనేది గారి విధంగా మా ఆశ. పారేసిన పరిస్థితి మనకి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన పని మనం చూసాము. దానివల్ల ఎంతో ఇబ్బందికరంగా ఇటు ఆటోలు ఉండి లేనట్టుగా, ట్రాక్టర్లు ఉండి లేనట్టుగా ఒక విధానాన్ని తీసుకెళ్ళి రాష్ట్రం మొత్తం కూడా చెత్తతో నింపేసిన పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు దానికి మనం మెరుగుపరుస్తూ ఈ ఆటోల్ని కూడా చూసుకుంటే వాటి సైజు పెరగడం జరిగింది, దాని కెపాసిటీ పెరగడం జరిగింది. ఈరోజు దాదాపుగా ఒక టన్ను చెత్తని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కానివ్వండి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఒక అవుట్సోర్సింగ్ సంస్థకి అందించడం జరిగింది. ఇటు కార్పొరేషన్ వారి మీద కూడా దాన్ని బడ్డన్ లేకుండా చేయడం జరిగింది. 5 years పాటు ఈ ఆపరేషన్స్ పూర్తిగా సంస్థ చేపట్టే పరిస్థితి గవర్నమెంట్ తీసుకురావడం, మరి ప్రతి అర్బన్ కార్పొరేషన్కి కూడా 200 నుంచి 250 దాకా అవసరమైన ఎలక్ట్రికల్ ఆటోస్ని అందించడం జరిగింది. అందులో తొలి విడతగా 25 ఆటోలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి అందించడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ మానస్ విజయనగరం మూడు లక్షల పైబడి శ్రీ ఆలిం బాషా మంగళగిరి
డాక్టర్ దినేష్ నెల్లూరు నుండి కమిషనర్ గారు. గుంటూరు నగరం విస్తృతంగా వ్యాప్తి చెంది ప్రభుత్వంలో చెత్త మీద వస్తే ఈ ప్రభుత్వం చెత్తను సంపదగా మార్చే ప్రయత్నంలో కోణాలు ఈరోజు ఇంటికి తిరిగి చెత్తను సేకరించడమే కాకుండా దీనికిగా అవకాశం ఉన్నంత వరకు వినియోగించుకునేటువంటి పరిస్థితులు తీసుకునేటటువంటి విధంగా సాసా ప్రోగ్రాం కింద 91 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో వచ్చిన ఈ ఆటోలు ఈరోజు 3-వీలర్గా ఉన్నాయి, వాటి మీద ఎక్కువ లోడ్ ఎక్కించుకోలేక అన్ని కూడా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు గవర్నమెంట్ దాంట్లో దాదాపు కిలోల 1 టన్ వరకు లోడ్ తీసేటువంటి క్రమాన్ని, అంతేకాకుండా ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందనే పరిస్థితులను గమనించి వీటి నెలకి 69,000 రూపాయలతో ఒక ప్రైవేట్ ఏజెన్సీ దాన్ని మెయింటైన్ చేయడమే కాకుండా ప్రతిరోజు మానిటర్ చేసే కార్యక్రమం ఆ ప్రైవేట్ అప్పగించడంతో పాటు ఈరోజు నగరానికి సంబంధించి స్వీపింగ్ మెషిన్స్ ఎంతో అవసరమైనటువంటి మెషిన్స్ని 6 మెషిన్స్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఒక్కొక్క మెషిన్ దాదాపు 6.5 కోట్లతో ఆ మెషిన్ కూడా ఈరోజు 6 మెషిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా గుంటూరు ఆపరేషన్గా అవసరమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్తో పాటు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులుగా మేము కూడా నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ నగరాన్ని మరింత సుందరంగా అలాగే శానిటైడ్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నానని చెప్పి ప్రజలను కూడా తెలియజేస్తాం.